కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఆదోని ఎమ్మిగనూరు పత్తికొండ కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు న్యాయవాదులు నిరసన తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కి న్యాయవాదులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి హరినాథ్ చౌదరి, రవికాంత్ ప్రసాద్ సుబ్బయ్య, బాధితుడు న్యాయవాది వెంకటేష్ మాట్లాడుతూ ఆదోనిలో సీనియర్ న్యాయవాది వెంకటేష్ తన క్లయింట్ విషయంపై ఆదోని 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలవడానికి వెళ్లడంతో సిఐ ఆయనపై అమర్యాదగా దురుసుగా ప్రవర్తించి ఆయనకు అవమానించడం సరికాదన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురాని ఎడల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీరాములు, జీవన్ సింగ్, రాజేంద్ర, సాంసన్, రవికాంత్, మోహన్ బాబు, ఎస్ రాజేష్ బాబు, కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. So today we have decided to make a representation of speaker also because the same thing is happening in police stations. So we have given an explanation to the basic facility to maintain the we are happy that you have received us same thing extended by the let me discuss the issue as possible. కలెక్టర్ గారిని కలవడానికి ఏకైక కారణం ఏమంటే ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఒక న్యాయవాది వెళ్ళినా, సామాన్య మానవుడు ఎవరైనా వెళ్ళినా వాళ్లకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కడం లేదు, ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వడం లేదు. కాబట్టి ఇది జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి తీసుకొచ్చి కింద ఉన్నటువంటి సబార్డినేట్ వ్యక్తులకు, సబార్డినేట్ ఆఫీసర్లకు ఎవరైనా సరే ఒక పని మీద కోర్టు, రెవెన్యూ ఆఫీసర్స్కి కానీ పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్తే వారిని కూర్చోమని చెప్పి కూడా చెప్పడం లేదు. కాబట్టి దీని మీద సమగ్రంగా ఒక కార్యాచరణ చేసి కింద ఉన్నటువంటి అధికారులకు సర్క్యులర్స్ కానీ ఒక జీవో కానీ ఇష్యూ చేసి, జీవో కాదు సర్క్యులర్స్ కానీ మెమో కానీ ఇష్యూ చేసి ఏ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్కి వస్తే ఆయనతో ఎలా బిహేవ్ చేయాలా అనే విషయం మీద కొన్ని సూచనలు మేము బార్ అసోసియేషన్ మొత్తం ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, కర్నూలు బార్ అసోసియేషన్, డోన్ బార్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. న్యాయ వ్యవస్థలో పోలీసు ఎంత భాగం ఉంటుందో అదేవిధంగా న్యాయవాదులకు అంతే భాగం ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి పనిచేస్తేనే న్యాయం డెలివరీ చేయగలుగుతాం. కాబట్టి ఇద్దరు బ్రదర్స్ లాగా ఉండాలి. కాబట్టి ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని సామాన్య ప్రజానికి న్యాయం జరిగే విధంగా చూడాలని మేము ఇద్దరికి విన్నవించుకున్నాము, కలెక్టర్ గారికి. అదేవిధంగా అక్కడికి ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. మున్ముందు రోజుల్లో దీన్ని కార్యాచరణ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా మేము గమనించి, చేయలేకపోతే దాని మీద హైకోర్టుకు వెళ్ళడమా, ఏ విధంగా చేయాలనేది కూడా మేము చేసుకుంటాం. అన్ని బార్ అసోసియేషన్స్ కలిసి వచ్చామండి. ఆదోని, ఎన్నూరు, పత్తికొండ, ఆలూరు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి, ప్రతి ఒక్క అసోసియేషన్ బాడీలో ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున ఆదోని బార్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి, జనరల్ సెక్రటరీ ఆదోని బార్ అసోసియేషన్. మేము ఇక్కడ రావడానికి ప్రధాన ఉద్దేశం ఏం సార్ అంటే, ఆదోని 2 టౌన్లో సిఐ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన సొంత రాజ్యాంగ స్టేషన్ని భావించి అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు అని, నా సొంత ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ
అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన మరి మట్కా బీటర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ అడ్వకేట్స్ వస్తే కూడా కనీస మర్యాద అనేది లేకుండా కూర్చోమని నేను చెప్పుకోకుండా నిలబెట్టి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పడం జరిగింది నాకు. నేను అడ్వకేట్ని బాబు, ఒకవేళ నా మీద ఏదైనా కేసు ఎవరైనా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పింటే కట్టు, నేను కాదని చెప్పడం లేదు. కానీ అడ్వకేట్గా మర్యాద ఇవ్వకముందు నువ్వు నన్ను పిలిచే ముందు 41 CRPC కింద నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలవాలి. ఆ విధంగా పిలువకుండా వ్యక్తిగతంగా రమ్మంటే మీ మీద పోలీస్ వారి మీద ఉండే గౌరవంతో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్లో సీట్ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోబో కూర్చోడానికి వీలు లేదు, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పండి. ఎస్పీ గారికి కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంపైనే కాకుండా మొత్తం ఓవరాల్గా జిల్లాలో పోలీస్ వ్యవస్థ అడ్వకేట్స్ మీద ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద మేము ఈరోజు జనరల్గా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, జిల్లా జడ్జి గారిని కలవడానికి వచ్చినాము. మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని నేను వెంటనే స్పందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను రేపు ఎల్లుండిలో దీని మీద కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానండి అని చెప్పడం జరిగింది సార్. ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్వకేట్స్నే కాదు సామాన్య ప్రజానీకానికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ సొంత ఆస్తుల్లాగా భావిస్తూ అడ్వకేట్లను ఒక నేరస్తుల్లాగా చూడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడి వరకు మేము వదలదలుచుకోలేదు. ఇక్కడ పరిష్కారం కాకపోతే మేము హైకోర్టు జడ్జి కలవడానికి కానీ హైకోర్టు చలో పిలుపు కానీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధమైనాము. కాబట్టి నెక్స్ట్ తక్షణ కార్యక్రమం, నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అనేది వీళ్ళు తీసుకునే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే సార్. సామాన్య ప్రజానీకం పట్ల ఆయన యొక్క ప్రవర్తన సరిగా లేదు. అడ్వకేట్లు ఏదైనా పని మీద పోతే కూర్చోవద్దు. ఆ తర్వాత మీరు నేరస్తులు, మీ యొక్క పేరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిస్టు నుంచి తొలగిస్తాము, నేనే రికమెండ్ చేస్తానని చెప్పారని ఒక రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ నేతృత్వం అనేది లేదు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం గురించి తెలియజెప్పాల్సిన అవసరాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి వినియోగించడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా రెవెన్యూ కోర్టులో అదంటే ఈ యొక్క ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో మాకు కేసులు ఉంటాయి. అక్కడ కూడా న్యాయవాదులకు సరైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ దక్కి మిగతా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద తగిన చర్యలు తీసుకునేటట్టుగా న్యాయవాదులకు సహకరించాలా. రోజులకు ఈ యొక్క సమాజంలో ఈ యొక్క అవినీతి, ఇటువంటి వ్యక్తుల యొక్క చోద్యం చాలా పెరిగిపోతూ ఉంది. దాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల యొక్క మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు ఎం సుబ్బయ్య, సీనియర్ అడ్వకేటు, కర్నూలు.